నమస్తే, వెల్కమ్ టు బహుజన టైమ్స్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అమెరికాలో తీవ్ర మంచు తుపాను, 2000 విమానాలు రద్దు. కమిటీలు దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న అగ్ర హీరో ప్రభాస్, గుర్తుపట్టని అభిమానులు. హౌతీలపై అరవీర భయంకరంగా విరుచుకుపడిన అమెరికా, బ్రిటన్. అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర మంచు తుపాను పంజా విసిరింది. ఈ శీతాకాలపు తుపాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్ చుట్టుపక్కల రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న ఏకంగా 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక మరో 2400 ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్లే ఆపరేటర్ కామ్ డేటా స్పష్టం చేసింది. ఇక దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకొనిపోయి ఉన్నారు. ఇక రిపోర్టులు పేర్కొంటున్నాయి. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 40% విమాన సర్వీసులు రద్దు చేసింది. ఇక ఇందులో 36% విమానాలను ఈ ఎయిర్పోర్ట్ కు కావాల్సి ఉంది. ఇంకా చికాగో మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి ఇక్కడికి రావాల్సినటువంటి 60% విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక డైన్వార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిల్వాకీ, మీచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లతో పాటు పలు ఎయిర్పోర్ట్ల వద్ద పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 737 మ్యాక్స్ 9 విమానాలు ల్యాండింగ్ లో ఇబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ రద్దు కావడానికి ఒక కారణం ఉంది. ఇక ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయాల్సి వస్తుంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కటీలులో కొలువైనటువంటి దుర్గా పరమేశ్వరి అమ్మవారిని టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ నిన్న దర్శించుకున్నారు. ఇక మాస్క్ ధరించి వచ్చిన ఆయనను ఎవరూ గుర్తుపట్టకపోవడంతో గమనార్హం. ఇక సలార్ సినిమా నిర్మాత విజయ్ కిరాగందూర్తో కలిసి కటీలు వచ్చినటువంటి ఆయన అమ్మవారిని సేవించుకున్నారు. ఇక ప్రభాస్ కు ఆలయ ప్రతినిధులు అమ్మవారి పటాన్ని బహుకరించారు. ప్రభాస్ అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ఫోటోను విడుదల చేశారు. అది చూసి అప్పటి వరకు అక్కడే ఉన్నవారు అయ్యో, ఇప్పటి వరకు తమ పక్కన ఉన్నది ప్రభాసా అని ఆశ్చర్యపోయారు. ఇక గుర్తుపట్టలేకపోయినందుకు చింతించారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇక మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ప్రభాస్ సరసన బాలీవుడ్ సుందరాంగులు దీపికా పదుకొని, దిశా పటాని నటిస్తున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. లేవు
ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నటువంటి హౌతీ రైబల్స్పై అమెరికా, బ్రిటన్ అరవీర భయంకరంగా విరుచుకుపడ్డాయి. ఇక యోమెన్లో హౌతీ రెబల్స్కు సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించాయి. యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ఇక యోమెన్ రాజధాని సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఇక 100 గైడెడ్ ఆయుధాలను ఉపయోగించి ఆల్ డైలమీ వైమానిక స్థావరం, హోడైడా, తేజ్, హజ్నా, తమార్, సాడా నగరాల్లో విమానాశ్రయాలకు ఇతర శిబిరాలపై అమెరికా, బ్రిటన్ కలిసి దాడులు చేశాయి. ఇక అమెరికా, బ్రిటన్ దాడుల్లో 5గురు చనిపోయారని, మరో 6గురు గాయపడినట్లు హౌతీ రైబల్స్ ప్రకటించారు. ఇక ప్రతీకారం దాడులు తప్పవని అమెరికా, బ్రిటన్ దేశాలు హెచ్చరించారు. ఆ రెండు దేశాలు పెద్ద తప్పు చేశాయని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదా అని హౌతీ నాయకుడు మహ్మద్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇజ్రాయెల్ నౌకలపై దాడులు కొనసాగుతాయని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జీ తేల్చి చెప్పారు. 19 ఏళ్ల వయసులో ఎవరికైనా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అడ్డంకుల్ని అమాంతం నలిపివేసే లక్ష్యం వైపు సాగిపోయేందుకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ప్రాయంలో పుష్కలంగా ఉంటాయి. అన్నిటికీ మించి ప్రపంచం రంగులమయంగా కనబడుతుంది. కోరికలు ఎల్లలు దాటి స్వేచ్ఛగా విహంగాలై ఎగురుతూ ఉంటాయి. ఇంతటి అనుభవాలు పంచే వయసులో ఓ యువతి ఆశ్చర్యపరిచి నిర్ణయం తీసుకుంది. ఇక జైన సన్యాసిగా మారబోతుంది. కోరికలు మొత్తాన్ని మూటకట్టి అటక మీదకు ఎక్కించేసి మరో ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె పేరు యోగితా సురానా. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందినటువంటి ఆమె కోరికలను, అనుబంధాలు, బాంధవ్యాలు త్యజించి జైన సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇక తల్లిదండ్రులు పద్మరాజ్ సురానా, స్వప్న సురానా జైన సామాజిక వర్గ పెద్దలతో కలిసి మాట్లాడిన అనంతరం ఈ విషయాన్ని వారు తెలిపారు. ఈ నెల 16న యోగిత సన్యాసిగా మారబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించారు. ఇక ముంబైలో నిర్మించినటువంటి అత్యంత పొడవైన సముద్రం వంతెన అటల్ సేతును ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేశారు. అనంతరం ఆ వంతెనపై కొద్ది దూరం నడిచారు. ఇక వంతెనకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. ముంబై, నవీ ముంబై ప్రాంతాలను కలుపుతూ సముద్రం మీదుగా సాగిపోయి ఈ వంతెన పొడవు 21.8 కిలోమీటర్ల వంతెన. ఈ వంతెన సముద్రంపై 16.5 కిలోమీటర్లు ఉంటుందని, ఈ వంతెన నిర్మాణంలో ముంబై, నవీ ముంబైలను మధ్య ప్రయాణ దూరం 20 నిమిషాలు తగ్గుతుందని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెన అటల్ సేతు అని నామకరణం చేశారు. ఇక అటల్ సేతు నిర్మాణం 2016లో ప్రారంభమైంది. ఈ భారీ వంతెన నిర్మాణంలో ప్యారిస్లోని ప్రపంచ ఖ్యాత ఈఫిల్ టవర్లో వాడినటువంటి ఇనుము కంటే 17 రెట్లు అధికంగా ఇనుమును వినియోగించారు. ఇక అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణానికి ఉపయోగించినటువంటి కాంక్రీట్ కంటే 6 రెట్లు అధికంగా కాంక్రీట్ను వాడారు. ఈ వంతెన కోసం 17.840 కోట్లు ఖర్చు చేశారు. కాగా అటల్ సేతుపై భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ వంతెన పొడవున 400 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక వలస పక్షులైనటువంటి ఫ్లెమింగోలకు ఇబ్బంది కలగకుండా సౌండ్ బారియర్ టెక్నాలజీ ఉపయోగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో యువతీ యువకులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చాక యువత గొంతుకు అవుతారని ఉద్ఘాటించారు. యువత చెప్పే ప్రతి ఆలోచన తాను శ్రద్ధగా వింటానని తెలిపారు. ఇక అవసరమైతే అన్ని ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకొని వస్తానని అన్నారు. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువతకు మంచి భవిష్యత్తు కల్పించేలా భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ఇక ఉక్కు నగరాలు, ఇనుము కండరాలు కలిగినటువంటి యువ సమూహమే జనసేన పార్టీకున్న బలమని తెలియజేశారు. ఇక బలగం వైసీపీ వంటి నేరపూరిత ఆలోచనలు ఉన్నటువంటి పార్టీతో పోరాడగలుగుతున్నాను అంటే యువత అండగా ఉండడం వల్లే. యువత నాలో తమను తాము చూసుకుంటారు. ఇక దశాబ్ద కాలం నన్ను అన్ని విధాలుగా నమ్మినటువంటి యువతకు నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను అని పేర్కొన్నారు. యువతరం ఆలోచనలు ఎంతో విస్తృతంగా, విభిన్నంగా ఉంటాయని, నవతరం ప్రతినిధులతో ఎప్పుడు మాట్లాడినా ప్రతిసారి కొత్త ఉత్తేజం కలుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక దేశం కోసం, సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని వెల్లడించారు. ఇక సమాజంలో జరిగే విషయాలపై యువతకు ఎంతో కోపం ఉంటుంది. తనకు కూడా అంతే కోపం ఉంటుందని, కళ్ళెదుటే జరిగే దారుణాలపై తనకు కూడా ఆవేశం వస్తుందని వివరించారు. అయితే తన కోపం, ఆవేశం తాత్కాలికమైనవి కావని, సమస్య ఎక్కడుందో దాని మూలం వెతికి పరిష్కారం కోసం ఆలోచిస్తానని చెప్పారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అందరికీ నమస్కారం అంటూ ప్రారంభించారు. ఇక పొల్యూషన్ తగ్గించుకోవాలని, ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఓ పర్యావరణ శాఖ మంత్రిగా నేను ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నానని, ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. మనం, మన భవిష్యత్తు తరాలు వారు ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం దయచేసి ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించవద్దని కోరారు.
గాజు గ్లాసులు మాత్రమే వాడాలని కోరారు. ఇది నా రిక్వెస్ట్ అని మన కోసం మనందరి కోసం చెప్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ ప్లాస్టిక్ బాటిల్ను చూపిస్తూ ఇలాంటి వాటిని ఉపయోగించవద్దని కోరారు. అలాగే గాజు గ్లాసులు, గాజు జగ్గును తీసుకొని వాటిని చూపిస్తూ ఇలాంటి ఉపయోగించాలని కోరారు. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి. అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీలోగా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లోనూ పేర్కొంది. ఇటీవల వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై 2 రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందుత్వం ఉందని, కానీ హిందుత్వం పేరుతో బీజేపీ భారతదేశాన్ని విడదీయాలని చూస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఏ మతానికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇక మోదీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని అన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను కూడా ఈడీ, సీబీఐ పేరుతో అణచివేసే కుట్ర జరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రపై బీజేపీ నేతల వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం సంక్షేమం, వారి అభివృద్ధి కోసమే పనిచేస్తుందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో గత కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలోనూ మండిపడ్డారు. హైదరాబాద్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఢిల్లీలోనూ ఇలా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామని, ఇప్పుడు తల మీద నుంచి భారం తగ్గినట్టుగా ఉందని అన్నారు. ఇప్పుడు ఫోన్లు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామని అన్నారు. 4వ తేదీ వేతనాలు వచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసినటువంటి వారిపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నియంతృత్వాన్ని ఓడించాలని తాము పోరాటం చేసి సఫలమయ్యామని అన్నారు. నియంత పోకడలే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇక రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులను ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియని ప్రధాని మోదీ తప్పుపట్టారని, దానిని తాము ఖండిస్తున్నామని అన్నారు. ఇక బయ్యారం ఉక్కు పరిశ్రమపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని విమర్శించారు. ఇక విభజన హామీలపై కేంద్రం జాప్యం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని, దీనిపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ నెల 21న సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక భద్రాచలం రాములవారి ఆలయానికి భద్రత లేకుండా పోయిందని తెలియజేశారు. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.